ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. మాకు అధః పాతాళం సరిపోదు, ఇంకా ఏమైనా ఉందా అంటున్న వైసీపీ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే వైసీపీ మరి ఏం ఆలోచిస్తుందో ఏంటో తెలియదు, కానీ రోజు రోజుకి వాళ్ళు వేస్తున్న వ్యూహాలు, అనుసరిస్తున్న విధానం చూస్తున్నట్లయితే వాళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎందుకంటే ఏదైతే మన 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, గుర్తుంది కదా, జగన్ గుర్తుపెట్టుకో, నిన్ను అధః పాతాళం తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పారు. ఆ తర్వాత అది విపరీతమైన వైరల్ అయింది ఎన్నికల ఫలితాలు వచ్చాక. సో దాని తర్వాత సరే ప్రతిపక్ష పార్టీ హోదా ఉన్నా లేకున్నా అదే, కాబట్టి ప్రజల తరపున హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత పోరాడాలి. వీళ్ళు ఇప్పుడు 20 నెలలు అయినా కానీ అసలు కన్స్ట్రక్టివ్గా దేనిపైన పోరాడాలి, ఎలా విమర్శించాలి అనేది మర్చిపోయి ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారు. శాసన మండలి ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సరే అసెంబ్లీకి ఎలాగ వైసీపీ రావట్లేదు, శాసన మండలిలో మాత్రం రచ్చరచ్చ జరుగుతూ ఉంది. ఓ ప్రక్కన స్వామివారికి సంబంధించి ఇక ఎక్కువ ప్రస్తావనలు చేయమాకంటే బహిరంగంగానని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినా వీళ్ళు మాత్రం పదే శాసన మండలిలో దీనిపైన చర్చ జరగాలి అని చెప్పేసి ఇక నిన్నైతే అది పతాక స్థాయికి చేరిందని చెప్పుకోవాలి. వైసీపీ సభ్యులు శాసన మండలికి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా స్వామివారి ఫోటో పట్టుకొని చెప్పులు వేసేసుకొని షూస్ వేసుకొని అలాగే డైరెక్ట్గా శాసన మండలిలోకి వచ్చారు. అసలు ఇంతవరకు చరిత్రలో ఏ రోజు లేదు, అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఈ రకంగా దేవుడు ఫోటోలు పెట్టుకుని వెళ్ళటం ఏంటంటే అసలు ఇంత నీచ రాజకీయమా? మీరు ఏదైనా చేయదలుచుకుంటే అట్లాగూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు కదా, అక్కడ చేయండి. ఇంకా అది సరిపోక శాసన మండలిలోకి వచ్చేసి వీళ్ళు అసలు శాసన మండలి అంటే ఏంటి, ఎమ్మెల్సీలు అంటే ఎవరంటే పెద్దల సభ. ఈ రకంగా వ్యవహరించేవారు పెద్దలా? నిజంగా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు ఉండి ఈ రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అంటే అది ఆయన రాజకీయ నైపుణ్యానికి ఎటువంటి సంబంధం లేని వ్యవహారం. అది అసలు ఆయన శైలే కాదు ఇది, కానీ తప్పదిక అందుకని ఆ రకంగా చేస్తున్నారేమో. చివరికి వాళ్ళు ఆ రకంగా వెళ్ళి అక్కడ చేయటమే కాకుండా ఆ నిరసన కార్యక్రమం అయిన అవతలకి మళ్ళీ అక్కడే పడేసారేంటంటే దేవుడి ఆ పటాలు. అంటే అసలు ఏమాత్రం కూడా ఇంచేత కూడా గౌరవం లేదు, అసలు భక్తి లేదు, భయం లేదు, ఇష్టాన రీతిగా వ్యవహరించడం. సో అందుగురించే నేను టైటిల్లో కూడా పెట్టింది, మాకు అధః పాతాళం సరిపోదు, ఇంకా ఏమైనా ఉందా, ఇంకా లోపల కూరుకుపోతాం అనే తరహాలో వీళ్ళకి వ్యవహార శైలి ఉంది. పోనీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి అని చెప్పేసి కనీసం సీనియర్ మోస్ట్ నాయకులు కూడా గ్రహించలేకపోతే ఇలాగా ఇదే తరహాలో అసెంబ్లీలో కూడా చేయొచ్చుగా ఇదే నిరసన కార్యక్రమం. ఎందుకు చేయరు అక్కడ? జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అసెంబ్లీకి వెళ్ళి చేయొచ్చుగా. ఆన్ రికార్డులు అన్నీ దొరికిపోతాయి, సో బుక్ అయిపోతారు. అందు గురించి ఆయన అసెంబ్లీకి రామ్ పెట్టి వీళ్ళందరం బలిపశువులు చేయడానికి శాసన మండలి వెళ్ళండి, ఎలా చేయండి అలా చేయండి అని చెప్పేసి చేయటం అనమాట. సో స్వామివారి అంటే భక్తి లేదు, భయం లేదు, గౌరవం లేదు. మీరు గమనించినట్లయితే మీరు అసలు టీటీడీ ఫామ్ అయిన తర్వాత ఇప్పటి వరకు ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఏ రోజైనా కానీ ఈ రకంగా ప్రసాదానికి సంబంధించిన వివాదం జరిగిందా? జరగలేదా? మొట్టమొదటిసారి ఇప్పుడు ఎందుకు జరిగింది? పైగా చంద్రబాబు నాయుడే కావాలని చేశాడు అని అన్ని లెక్కైతే చంద్రబాబు నాయుడు కావాలని చేసేవాడైతే అసలు ఈ అంశాన్ని లేవనెత్తింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి ఆయన ఎందుకు లేవనెత్తుతారు? అసలు ఇదంతా జరిగింది వైసీపీ హయాంలో. ఆ చిన్న లాజిక్ మర్చిపోయి హెరిటేజ్ వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పేసి అంటారేంటి? మరి పరకామణి చోరీ ఎప్పుడైనా జరిగిందా చరిత్రలో? వైసీపీ హయాంలో ఎందుకు జరిగింది? అది పోనీ వీళ్ళు చేయలేదు, చేసిన వాళ్ళు పర్యవేక్షణ లోపం అని అనుకోవాలిగా పైన వాళ్ళు. మరి ఓ పక్కన ఏమో కల్తీ జరిగింది ముర్రో అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి మొత్తుకుంటున్నాడుగా. సరే ఆ కొవ్వు గివ్వు సంగతి పక్కన పెట్టినా రసాయనాలతో కూడింది కల్తీ జరిగిందనే మాట వాస్తవేనని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడుగా. ఒప్పుకున్న ఆయన బాగానే ఉన్నాడు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి. ఈ మిగిలిన వాళ్ళందరూ అలా కాదు ఇలా కాదని చెప్పేసి ఇప్పుడు వెళ్తూ ఉన్నారు. ఏమని చెప్పాలి ఇక? ఇదా రాజకీయం అంటే? ఎప్పుడైనా ఉందా అసలు ఏ రాజకీయ పార్టీ? ఎందుకంటే వీళ్ళు తీసుకున్న ఏ స్టాండ్ అయినా సరే ఇప్పుడు రైతులకి పరామర్శ అని చెప్పేసి అదే రైతులకు సంబంధించిన పంటలు ఆ కాయల్ని అవన్నీ వీళ్ళే తొక్కేస్తారు.
మరలా గట్టిగా మాట్లాడితే ఏమంటారు, మేము వస్తాం రపరపలాడిస్తాం. అసలు ఇట్లాంటి స్లోగన్స్ చెప్పి ఎవరైనా అధికారంలోకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి? అసలు ఎవరైనా అట్లా మాట్లాడతారా? ఓటమి చెందిన తర్వాత మేము వస్తే రపరపలాడిస్తాం, అదేంటి ఒక్కొక్కడు గుడ్డలోడు తీసి వాయి కొట్టేస్తాం అని చెప్పేసి అని మాట్లాడుతున్నారంటే దేనికి సంకేతం అసలు? ఇంకా ఏమాత్రమైనా సరే ప్రజల్లో వీళ్ళ పట్ల నమ్మకం కానీ, వీళ్ళకి మరలా ఇంకోసారి అవకాశం ఇద్దామన్నా కానీ ఆలోచన ఇసుమంతైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? లేనే లేవు. కాకపోతే ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులు వేరే పార్టీల వాళ్ళు దగ్గరికి రానిక, వీళ్ళు రాజకీయ సన్యాసం చేయలేక ఈ ఏదో ఒక పార్టీలో మనుగడ కావాలి కాబట్టి అనే ఉద్దేశంతో ఉంటున్నారే తప్ప భవిష్యత్తు మీద ఏదో ఆశలు పెట్టుకొని అయితే మాత్రం వీళ్ళు ఉంటున్నట్లుగా అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్టాండ్స్ అలా ఉంటున్నాయి ప్రతి విషయంలో కూడా. ఆ గూగుల్ డేటాబేస్ సెంటర్ వచ్చినప్పుడు అదే ఉంది, అదో కోళ్ళపారం లాంటిది, ఓ చిన్న షెడ్ లాంటిది, ఓ వాచ్మెన్, ఓ సెక్యూరిటీ తప్ప ఎవరు ఉండరు అని మాట్లాడిన వాళ్ళు తర్వాత నాలుగు ఖర్చుకొని లేదు లేదు ముందు మేమే చేసాము, అసలు అదాని డేటాబేస్ సెంటరు, అది గూగుల్ డేటాబేస్ సెంటర్ కాదు, అది మన జగన్మోహన్ రెడ్డి తెచ్చాడని చెప్పేసి మరలా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలా ఒక దాని మీద క్లారిటీ ఉండదు, దేనిపైన విమర్శించాలో కూడా క్లారిటీ ఉండదు. ఇక ఏ విషయం తీసుకున్నా కానీ రివర్స్ అటాక్. ఇక అలా కాదు ఇలాగని చెప్పి రివర్స్ అటాక్లో వెళ్ళిపోతే ప్రజలు నమ్మేస్తారా? ప్రజలేమంత పిచ్చోళ్ళు కాదు. వాళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే మనందరికంటే బాగా మేధావులు, చాలా మంచి మెమరీ పవర్ కూడా ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒక ప్రక్కన మద్యం కుంభకోణానికి సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా జరిగింది కదా, మీకు అసలు ఇప్పుడెప్పుడే బెయిల్ ఇవ్వమని చెప్పేసి ఒక పక్కన సుప్రీంకోర్టు చెబుతుంటే దానికేమంటారు? తాజాగా అనంతబాబుకు సంబంధించిన ఇన్సిడెంట్ కూడా తీసుకోండి, అది ఏ రకంగా ఉందో, మరి దానికేం సమాధానం చెప్తారు? అది కూడా సుప్రీంకోర్టే సీరియస్గా ఇచ్చింది కదా వార్నింగు. సో ఇవన్నీ ఎవరి హయాంలో జరిగినాయి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా. అన్ని చేయబట్టే కదా అధపాతాళాలకు తొక్కేసింది ప్రజలు. అంత తొక్కేసినా కూడా ఇంకా ఇది మాకు సరిపోలేదు, ఇంకొంచెం ఒక 100 అడుగులు లోతులో ఉన్నాం అనుకున్నా, 100 సరిపోదండి మాకు, ఒక 1000 అడుగులు అన్న పంపించండి, ఒక 1000 అడుగులు లోపలికి వెళ్తాంలే అనే తరహాలో ఉన్నారు. సో వీళ్ళకి స్క్రిప్ట్ పరంగా వస్తుందో లేకపోతే వీళ్ళ ఆలోచన విధానం ఎవరుందో లేకపోతే ఇంకెవరైనా వెనకాల గైడ్ చేస్తున్నారో తెలియదు. కానీ ఓ విధంగా చెప్పాలి అంటే వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. చివరికి ఓ వ్యక్తి అంటున్నారు, కూటమి వాళ్ళకి ఎలక్షన్ ఖర్చు కూడా అవసరం లేదండి, రేపే రాబోయే ఎలక్షన్ అయినా తర్వాత ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రెస్ మీట్ పెడతా ఉండే, లేదా వైసీపీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెడతా ఉంటే చాలు, వాళ్ళ మైలేజ్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఏమీ చేయకుండా బ్రహ్మాండంగా గెలిపించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే చూడండి వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఏ రకంగా ఉన్నాయో. 2019లో సీఎం కాకముందు ఇక ఆయన ఏది పట్టుకున్నా కానీ కొంచెం వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ప్రతి ఒక్కటే రివర్స్ అంటే ఏముందిలే, ఆయన ఫస్ట్ మామూలుగా సీఎం అయిన తర్వాత అంతా చేసింది రివర్స్ రూలింగే కదా. అన్ని రివర్స్ టెండరింగ్లు, రివర్స్ వ్యవహారాలు, అన్ని రివర్స్ స్ట్రాటజీస్లో వెళ్ళేసరికి ప్రజలు కూడా కంప్లీట్గా రివర్స్ అయిపోయారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంకా స్వామివారికి సంబంధించింది, స్వామివారితో పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో తెలియదా? తెలుసు కదా, చాలామంది అనుభవించారుగా. ఆ అనుభవాలను చూసైనా సరే వీళ్ళు కళ్ళు తెరవాలిగా. పైగా ఇవాళ శనివారం, స్వామివారికి ఇష్టమైన రోజు, స్వామివారిని అందరూ పూజించే రోజు. ఎలా ఉంటుందో చూడండి. సో రోజు రోజుకి వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇక స్వామివారి ఆగ్రహానికి గురిగాక తప్పదో అనేది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్తారా, లేకపోతే జరిగిందేదో జరిగిపోయిందని చెప్పేసి రియలైజ్ అవుతారా? స్వామివారికి క్షమాపణ చెప్తే ఇంకా ఎవరికో టీడీపీ వాళ్ళకో జనసేన వాళ్ళకో చెప్పినట్టు కాదు. స్వామివారి దగ్గర క్షమాపణ కోరుకోండి. ఎవరైనా సరే, ఎవరి హయాంలో ఎవరు తప్పు చేసినా స్వామివారి దగ్గర, దేవుడి దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర కోరతారు క్షమాపణలు? సో కనీసం క్షమాపణకైనా సరే దేవుడి దగ్గర కొంచెం కోరుకోండి, అప్పుడైనా దేవుడు కొంచెం ఏమైనా కరుణిస్తాడేమో. అలా కాకుండా మేము మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదు, మేము ఇలాగే ఉంటాము. చివరికి ఎంత దారుణం అండి అసలు, శాసన మండలిలోకి ఫోటోలు తీసుకెళ్ళటం ఏంటి, అది కూడా పాదరక్షలు వేసుకొని. పోనీ అది అయిపోయిన తర్వాత గౌరవప్రదంగా ఏమైనా తీసుకెళ్ళారా అంటే అది లేదు. అవి తీసుకెళ్ళి ఎక్కడో టేబుల్ మీద పడేశారు. అది మామూలుగా ఏదో పాంప్లెట్లు ఉంటాయి కదా, అమీర్పేటలో పాంప్లెట్లు ఇస్తారు ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి, అట్లా చదువుకొని అలా పడేస్తారా? ఆ టైప్లో అలా వాడేసుకుని ఇలా పడేస్తారా? ఇదేనా స్వామివారి పట్ల మీకున్న భక్తి, గౌరవం? ఇవన్నీ కూడా ప్రజలు సూక్ష్మంగా గమనిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ వీళ్ళకి ఎన్ని చెప్పినా ఏమి చేసినా
జరగాల్సిన డ్యామేజ్ కంప్లీట్గా జరిగిపోయింది. అందు గురించే వీళ్ళకి అధపాతాళం కాదు ఇంకా ఏదైనా ఉందా అని చెప్పేసి అని కూడా మనం టైటిల్లో అనుకోవడం. ఈ నేపథ్యంలో మరి మీరేమనుకుంటున్నారు వైసీపీ అనుసరిస్తున్న విధానం పైన అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.